అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన వేర్ ఈస్ పుష్ప అనే వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా పుష్ప 2 నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే పుష్ప 2 మూవీలో మరో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడట. ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు, సంజయ్ దత్. అవును, ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానుందంట. ఇక సంజయ్ దత్ ఎంట్రీ న్యూస్ తో పుష్ప 2 పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కారణం, సంజయ్ దత్ ఈ మధ్య నటించిన 2 సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అందులో ఒకటి KGF కాగా మరొకటి లియో. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ ను రాబట్టాయి. వాటిలాగే ఇప్పుడు పుష్ప 2 కూడా బిగ్గెస్ట్ గా నిలవటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని స్పెషాలిటీ మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పుష్ప 2లో అనసూయ పాత్ర భారీ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. పుష్పలో ఇచ్చిన దాక్షాయిని పాత్ర చాలా మందికి నచ్చలేదు. తమ్ముడు చనిపోయాడనే బాధతో మొగుడిపై దాడి చేసే సీన్ తప్పితే పెద్దగా ఎలివేషన్స్ ఏం లేవు. మరి అలాంటి పాత్రకు అనసూయ ఎందుకు ఒప్పుకుంది? అలాంటి పాత్ర అనసూయకి ఎందుకు ఇచ్చారు అంటే అసలు కథ పార్ట్ 2లో ఉందంట. అవును, పార్ట్ 1లో చూసిన దాక్షాయిని సిండికేట్ హెడ్ మంగళం శ్రీను భారీగానే చూపించారు. కానీ పుష్ప ది రూల్లో మాత్రం ఒక విలన్ గా చూపించబోతున్నారట. ఇప్పటికే సినిమాలో చాలా మంది పవర్ఫుల్ విలన్స్ ఉన్నారు, కొత్తగా కూడా వస్తున్నారు. కానీ దాక్షాయిని పాత్రకు మాత్రం రివెంజ్ తీర్చుకోవడానికి 2 బలమైన కారణాలున్నాయి. ఒకటి, పుష్ప తన తమ్ముడిని హత్య చేయడం, అలాగే తన భర్త నుండి సిండికేట్ లాగేసుకొని పుష్ప ఎదగడం. మరి ఆ క్యారెక్టర్ లో అనసూయ నటన ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.